బాగున్నారా? నేనైతే మూడు వెరైటీస్ పొడులు చూపిస్తున్నాను. ముందుగా ఇలా పుట్నాల పొడి చూసేసుకోనండి. నేను ఇక్కడ 1 కప్పు పుట్నాలు, ఒక తెల్లవాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఈ పొడి అయితే ఉగ్గానికి కానీ, అలాగే దోశకు కానీ, ఇడ్లీకైనా చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్. ఈ పొడి చాలా బాగుంటుంది. మరి ఉప్మాకైనా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. తర్వాత అలాగే నేను పల్లీ పొడి చూపిస్తున్నానండి. పల్లీ పొడి అయితే కావాల్సిన పదార్థాలు ముందుగా 1 కప్పు పల్లీలు, అలాగే ఒక పెద్ద తెల్లవాయ, 1.5 టేబుల్ స్పూన్ నిండా చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ నిండా ఉప్పు ఇలాగా వేయించుకోనండి. మొదటగా పల్లీలన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు వేయండి, కారం పొడి, సాల్ట్, అలాగే తెల్లవాయలు వేసేసుకొని బరకగా కోర్సుగా తిప్పుకోనండి. ఎందుకంటే ఈ పొడి మెత్తగా అయినా తిప్పుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పొడి ఉప్మాలోకి బాగుంటుంది. మరి ముఖ్యంగా ఏ కర్రీ తినాలనిపించినప్పుడు ఈ పొడి వేసుకొని వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోనండి. తర్వాత కొబ్బరి పొడి చూసేసుకుందామా. ఇందుకు ఒక పెద్ద సైజు కొబ్బరి గిన్నెలు ఇలా కట్ చేసుకోనండి. ఒక పెద్ద సైజు అంతా తెల్లవాయ వేసుకోనండి. 2 టేబుల్ స్పూన్ నిండా కారం పొడి వేసుకోనండి. ఇలా ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఈ పొడితో అయితే దొండకాయ ఫ్రై కానీ, ఎగ్ ఫ్రై కానీ, గోరుచిక్కుడు ఫ్రై కానీ, లేకపోతే చిక్కుడుకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మరి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.